హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మరో ఎక్సైటింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మనం తమిళనాడులో పొల్లాచికి వెళ్ళబోతున్నాం. పొల్లాచిలో ఒక ఫేమస్ టెంపుల్ అయితే ఉంది. ఆ టెంపుల్ మనం దర్శించుకోబోతున్నాం. అది ఏ టెంపుల్ అనుకుంటున్నారా? మాసాని అమ్మన్ కోయిల్. వెరీ పవర్ఫుల్ గాడెస్. మనం అక్కడికి వెళ్ళి ఈరోజు దర్శనం చేసుకోబోతున్నాం. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ బ్యాక్ టు రవి సుజీ బ్లాగ్స్ ఛానల్. ముందుగా మనం మాసాని అమ్మన్ టెంపుల్కి ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం. ఈ టెంపుల్ తమిళనాడులోని కోయంబత్తూర్ డిస్ట్రిక్ట్లో పొల్లాచి దగ్గర ఉండే ఆనైమలై అనే గ్రామంలో ఉంటుంది. ఈ టెంపుల్ పొల్లాచి నుంచి 15 to 17 కిలోమీటర్స్ దూరంలో, అలాగే కోయంబత్తూర్ నుంచి 60 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఈ టెంపుల్కి వెళ్ళాలంటే క్లోజెస్ట్ రైల్వే స్టేషన్ వచ్చేసి పొల్లాచి జంక్షన్ రైల్వే స్టేషన్. కాకపోతే మీకు ఇక్కడి వరకు డైరెక్ట్ ట్రైన్స్ దొరకవు. ఇన్ కేస్ మీరు ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నట్టయితే ముందుగా మీరు కోయంబత్తూర్ రైల్వే స్టేషన్ అయితే చేరుకోండి. అన్ని మేజర్ సిటీస్ నుంచి కోయంబత్తూర్కి అయితే మీకు డైరెక్ట్ ట్రైన్స్ అవైలబుల్గా ఉంటాయి. అక్కడ నుంచి లోకల్ ట్రైన్లో పొల్లాచికి చేరుకోండి. కానీ కోయంబత్తూర్ నుంచి లోకల్ ట్రైన్స్ అయితే లిమిటెడ్గానే ఉంటాయి. కాబట్టి మీరు కోయంబత్తూర్ నుంచి నేరుగా పొల్లాచి బస్ స్టాండ్కి బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. అలా మీరు పొల్లాచికి చేరుకోవచ్చు. పొల్లాచి నుంచి మాసాని అమ్మన్ టెంపుల్కి అయితే ఆల్మోస్ట్ 15 to 17 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. సో అక్కడ నుంచి మీరు ఆటో కానీ లేదా ఆనైమలైకి వెళ్ళే బస్సెస్ కానీ ఎక్కి టెంపుల్కి చేరుకోవచ్చు. మీకు అంత టైం లేదనుకుంటే మీరు కోయంబత్తూర్లోనే ఫ్రెష్ అప్ అయి క్యాబ్ తీసుకొని డైరెక్ట్గా టెంపుల్కి చేరుకోండి. ఇన్ కేస్ మీరు ఇలా కోయంబత్తూర్ నుంచి డైరెక్ట్గా క్యాబ్ తీసుకున్నట్టయితే టెంపుల్కి చేరుకోవడానికి ఆల్మోస్ట్ 1.5 నుండి 2 గంటల టైం అయితే పడుతుంది. మేమైతే మా జర్నీ చెన్నై నుంచి స్టార్ట్ చేసాం. ఈ వీడియోలో మనం ఈ టెంపుల్ గురించి ఎన్నో విషయాలు అయితే తెలుసుకుందాం. ఈ టెంపుల్లో మాసాని అమ్మవారి కథ, అలాగే ఈ టెంపుల్ హిస్టరీ, ఈ ఆలయం ప్రత్యేకతలు, ఏ టైంలో దర్శనం చేసుకోవాలి, అలాగే ఇక్కడ ఎలాంటి ప్రత్యేక పూజలు జరుగుతాయి, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. ఇంకాసేపట్లో అయితే మనం టెంపుల్ అయితే చేరుకోబోతున్నాం. ఇప్పుడైతే చూస్తున్నారు కదా, మనం టెంపుల్ దగ్గర ఉన్న పార్కింగ్ ఏరియాలోకి అయితే వచ్చేసాం. మీరు మీ పర్సనల్ వెహికల్లో వస్తే కనుక ఇక్కడే మీరు పార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే టైం ఆఫ్టర్నూన్ అరౌండ్ 1:30 PM అయితే అవుతుంది. మేము చేరుకునేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడైతే చాలా ఎండగా ఉంది. హీట్ అయితే మామూలుగా లేదు. చూస్తున్నారు కదా, టెంపుల్ బయట అయితే ఇలా ఉంటుంది. గోపురం చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఇంకా ఈ టెంపుల్ వచ్చేసి మార్నింగ్ 6:30 నుంచి నైట్ 8 PM వరకు అవైలబుల్గా ఉంటుంది. సో మనం ప్రశాంతంగా టైం తీసుకొని అయితే దర్శనం చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం టెంపుల్లోకి వెళ్ళిపోదాం పదండి. లైన్లోకి వెళ్ళాక కొంత దూరం తర్వాత మొబైల్ అయితే అలౌ చేయరు. అందుకే కొన్ని దగ్గరలో అయితే వీడియో తీయలేదు. ఇప్పుడైతే మనం టెంపుల్ని చూస్తూ ఈ గుడి గురించి ఎన్నో విషయాలు అయితే తెలుసుకుందాం. అరుల్మిగు మాసాని అమ్మన్ టెంపుల్. ఈ టెంపుల్లో మాసాని అమ్మవారు 17 feet పొడవుతో శయన భంగిమలో దర్శనమిస్తారు. సాధారణంగా చాలా ఆలయాల్లో దేవతలు నిలబడి లేదా కూర్చున్న రూపంలో ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం అమ్మవారు ఇలా దర్శనమివ్వడం ఈ ఆలయంలోని ప్రత్యేకత. ఇక్కడ వీడియోస్ అయితే తీయకూడదు కాబట్టి గూగుల్లో ఉన్న ఒక రెఫరెన్స్ ఇమేజ్ అయితే పెడుతున్నాను, చూడండి. సంగం కాలంలో ఈ ఆనైమలై అనే ఊరిని నన్ననూర్ అని పిలిచేవారట. ఆ ప్రాంతాన్ని నన్నన్ అనే రాజు పాలించేవారు. అతనికి ఒక పెద్ద మామిడి తోట ఉండేది. ఆ తోటలోకి ఎవరూ ప్రవేశించకూడదని, అక్కడ పండ్లను ఎవరూ తీయకూడదని కఠినమైన ఆజ్ఞలు జారీ చేసి కాపలాదారులను నియమించారట. ఒకరోజు ఓ యువతి ఆలియార్ నదిలో స్నానం చేస్తుండగా నీటిలో కొట్టుకుంటూ వచ్చిన ఒక మామిడి పండు ఆమె దగ్గరికి వచ్చిందట. ఆకలితో ఉన్న ఆ యువతి ఆ పండును తీసుకుని తినగా అది గమనించిన కాపలాదారులు వెంటనే ఆమెను పట్టుకొని రాజు నన్నన్ వద్దకు తీసుకెళ్లారట. అప్పుడు ఆ యువతి తాను ఎలాంటి తప్పు చేయలేదని, ఆ పండు నదిలో తేలుతూ వచ్చిందని, తనను క్షమించాలని ఆమె ఎంతో వేడుకుంది. ఆ యువతి తండ్రి తన కూతురును కాపాడేందుకు ఆమె బరువుతో సమానమైన బంగారు విగ్రహాన్ని, అలాగే 81 ఏనుగులను పరిహారంగా ఇస్తానని రాజును ప్రార్థించాడట. కానీ రాజు నన్నన్ ఏమాత్రం కనికరం చూపకుండా ఆమెకు మరణశిక్ష విధించాడు. రాజు ఆజ్ఞ మేరకు ఆ యువతిని ఉరి తీశారట. అనంతరం ఆమె శరీరాన్ని దగ్గరలో ఉన్న శ్మశానంలో ఖననం చేశారు. ఈ అన్యాయానికి బాధపడిన ప్రజలు ఆమె సమాధి వద్ద ఇసుకతో ఆమె రూపాన్ని తయారు చేసి పూజించడం స్టార్ట్ చేశారు. కాలక్రమేణా ఈ స్థలం పవిత్రమైన క్షేత్రంగా మారింది. ఆ యువతి దైవ స్వరూపంగా వెలసి ఆనైమలై మాసాని అమ్మన్గా భక్తుల పూజలను అందుకుంటుందనే విశ్వాసం ఏర్పడింది. తరువాత ఇక్కడ టెంపుల్ని నిర్మించారు. భక్తుల నమ్మకం ప్రకారం మాసాని అమ్మవారు అన్యాయానికి గురైన వారికి న్యాయం చేస్తుంది, మనస్ఫూర్తిగా కోరుకున్న కోరికలను నెరవేరుస్తుందని నమ్మకం. అందుకే ఈ టెంపుల్ న్యాయం చేసే అమ్మవారి ఆలయంగా ఎంతో భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటారు. ఈ టెంపుల్లో ఇంకో ఫేమస్ విషయం ఏంటంటే నీదికల్, అంటే న్యాయం చేసే రాయి చాలా ప్రసిద్ధి. ఎవరైనా తమకు అన్యాయం జరిగిందని భావిస్తే
డబ్బు, ఆస్తి, కుటుంబ సమస్యలు ఏమున్నా సరే ఈ రాయి దగ్గరకు వచ్చి అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తారట. ఆ తరువాత ఈ టెంపుల్లో ఉన్న రాతి రుబ్బే గుంటలో ఎండు మిరపకాయలు అంటే రెడ్ మిర్చి రుబ్బి ఆ మిర్చి పేస్ట్ని ఆ నీదికల్పై పోస్తారట. ఇలా ఎండు మిర్చి రుబ్బి ఆ పేస్ట్ని అప్లై చేసే ట్రెడిషన్ మీరు రీసెంట్గా రిలీజ్ అయిన సూర్య మూవీ కరుప్, అదేనండి తెలుగులో వీరభద్రుడు అనే మూవీలో చూసుంటారు. ఈ ట్రెడిషన్ ఈ టెంపుల్ నుంచే రెఫరెన్స్గా తీసుకున్నారు. ఇలా చేస్తే 90 డేస్లో తమ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ దొరుకుతుందని భక్తులు బలంగా నమ్ముతారు. కోరిక నెరవేరిన తర్వాత మళ్ళీ టెంపుల్కి వచ్చి నువ్వుల నూనె అంటే జింజెల్లి ఆయిల్ని సమర్పించి అమ్మవారికి కృతజ్ఞతలు చెప్తారట. మీరు టెంపుల్ బయటే పూజకి కావలసిన వస్తువులన్నీ కొనడానికి చాలా షాప్స్ అయితే ఉంటాయి, ఇక్కడ మీరు పర్చేస్ చేసుకోవచ్చు. మరి అదండి సంగతి. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాం. ఇన్ కేస్ మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రవి సుజీ బ్లాగ్స్ ఛానల్. మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. ఇంకా మరెన్నో ఎక్సైటింగ్ వీడియోస్తో మీ ముందుంటాం. Until then, signing off. This is Ravi Kiran and you are watching Ravi Suji Vlogs channel. Thank you and keep smiling. Bye bye.